అందరికీ నమస్కారం. అందరి చూపు బెంగాల్ వైపే. మరికొన్ని గంటల్లో బెంగాల్ ఫలితాలు రాబోతూ ఉన్నాయి. సోమవారం మధ్యాహ్నం కల్లా బెంగాల్ విషయంలో ఒక క్లారిటీ వస్తుంది. బీజేపీ గెలిచే అవకాశం ఉందా, లేదు మళ్ళా మమతాదే అధికారమా అని. 2011 నుంచి 3 సార్లు మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2011 ఎన్నికల్లో మొదటిసారి గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. 2016 ఎన్నికల్లో రెండోసారి గెలిచారు. 2021 ఎన్నికల్లో బీజేపీ నుంచి టైట్ ఫైట్ ఎదుర్కొన్నప్పటికి కూడా మూడోసారి గెలిచి మంచి సీట్లు సంపాదించి మొత్తానికి మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు. హ్యాట్రిక్ టైమ్స్. ఈసారిగా మమతాకి అవకాశం ఉండదు అని మెజార్టీ సర్వేలు చెప్తున్నాయి. బీజేపీ గెలవడానికి అవకాశం ఉందని. అదే విషయంలో అర్థమవుతుంది ఏంటంటే టైట్ ఫైట్ ఉంది, నెక్ టు నెక్ ఫైట్ ఉంది, ఎవరు గెలవటానికైనా స్కోప్ ఉంది, ఎవరు గెలిచినా చాలా కొద్దిలోనే గెలుస్తారు అనేది ఒక అంచనా. ఇంకో రకమైన అంచనాలు ఏంటి అంటే లేదు బీజేపీ ఓటేసిన వాళ్ళు ఓటేసామని ధైర్యంగా చెప్పలేని పరిస్థితి. చాలామంది బీజేపీకి సైలెంట్గా ఓటేశారట, కానీ మేము బీజేపీకి ఓటేసామని ధైర్యంగా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే రేపు ఒకవేళ తృణమూల్ కాంగ్రెస్ గవర్నమెంటే వస్తే వీళ్ళ మీద కక్ష సాధింపు చేస్తారేమో, ఊళ్ళలో నుంచి నెట్టే ఆ కల్చర్ ఉంది, తృణమూల్ కాంగ్రెస్కి ఆ కల్చర్ ఉంది కాబట్టి ఊళ్ళలో నుంచి నెట్టేస్తారేమో, సంక్షేమ పథకాలు ఏమి ఇవ్వరేమో, కక్ష సాధింపు చర్యలు చేస్తారేమో అనేటువంటి ఒక భయంతో మేము బీజేపీకి ఓటేసామని చెప్పలేని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. హిందూ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా బీజేపీ వైపు కన్సాలిడేషన్ అయింది. ముస్లిం మహిళలు కూడా చాలామంది బీజేపీకి ఓట్లేశారు. అది కూడా సరిపేరుతో తృణమూల్ కాంగ్రెస్ ఓట్లు చాలా పోయాయి, దొంగ ఓట్లన్నీ పోయాయి. సో మొత్తానికి బీజేపీ రకరకాల స్ట్రాటజీల ద్వారా బీజేపీ బాగా పుంజుకుంది. ఈసారి బీజేపీ అధికారంలో రాబోతుందని కొంతమంది అంచనా వేస్తున్నారు. ఒకటి మాత్రం నిజం, మనం ప్రతి వీడియోలో చెప్తున్నాం, బీజేపీ అమాంతం పెరిగిన మాట వాస్తవం. 77 సీట్ల నుంచి 2021 77 సీట్లు సాధించింది వాళ్ళు. 77 సీట్ల నుంచి 130 సీట్ల వరకే తిరుగులేదు. ఆ పైన కూడా సాధించి అధికారంలోకి వస్తారా అన్నక్కడ కొద్ది క్వశ్చన్ మార్క్ ఉంది. 130 సీట్ల వరకు అసలు ఎవరికి డౌట్ లేదు. 130 సీట్ల వరకు అయితే తర్వాత తృణమూల్ కాంగ్రెస్ బాగా తగ్గింది. 210కి పైగా సీట్లు ఉన్నాయి గతంలో. అవి బాగా తగ్గుతాయి. ఎంతవరకు తగ్గుతాయి? అధికారం పోయేంతవరకు తగ్గుతాయా, లేదా 160 కాడికి వచ్చేదో అధికారం నిలబెట్టుకోగలుగుతారా అన్న కాడ కన్ఫ్యూజన్ ఉంది. బీజేపీ పెరిగింది, తృణమూల్ కాంగ్రెస్ తగ్గింది అన్న దగ్గర ఎవరికి కన్ఫ్యూజన్ లేదు. కానీ తృణమూల్ కాంగ్రెస్ ఎంత తగ్గింది, బీజేపీ ఎంత పెరిగింది అన్న కాడ కన్ఫ్యూజన్ ఉంది. దానికి కారణం ఏంటంటే బెంగాల్లో ఉన్నటువంటి ప్రత్యేకమైన పరిస్థితులు. ఓటేసి కూడా మేము ఈ పార్టీకి ఓటేసామని చెప్పలేని పరిస్థితుల వల్ల ఇదంతా కన్ఫ్యూజన్ ఏర్పడింది. కానీ ఏదేమైనా నిజమైన ప్రజల తీర్పు ఏంటి అనేటువంటిది మరికొద్ది గంటల్లో తేలేటువంటి అవకాశం ఉంది. మీరేమనుకుంటున్నారు బెంగాల్ గురించి? ఒకసారి కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అయితే ఒక ఆశ్చర్యం, బెంగాల్ కమ్యూనిస్టులు, బెంగాల్ కాంగ్రెస్ వాళ్ళు కూడా మమతా అధికారంలో ఉండొద్దు, బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. అంటే బీజేపీని రాజకీయంగా వ్యతిరేకించే పక్షాలు కూడా బెంగాల్ వరకు వచ్చినప్పుడు మాత్రం బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. కారణం ఏంటంటే మమతా అరాచకాలు అనేటువంటిది. కాకపోతే ఒక్కటి ఇక్కడ చెప్పుకోవాలి, ఈసారి బీజేపీ అధికారంలోకి వస్తే మమతా పొలిటికల్ చాప్టర్ క్లోజ్. మళ్ళీ మమతాని రానివ్వరు. ఒకవేళ ఇప్పుడు మమతా అధికారంలోకి వచ్చినా ఏదో 200 సీట్లతో అధికారంలోకి వస్తే ఓకే, సేఫ్ జోన్. 160, 170 సీట్లతో మమతా అధికారంలోకి వస్తే మాత్రం ఒక 20-30 ఎమ్మెల్యేలను బీజేపీ వైపు లాగేసుకోవడానికి ప్లాన్ బిని కూడా బీజేపీ సిద్ధం చేసుకుంది. అది కూడా నేను గతంలో వీడియో చేసి చెప్పాను. మమతా అధికారంలోకి వచ్చినా సరే అధికారం మమతాది కాదు, బీజేపీదే. ఏదో తాత్కాలికంగా ప్రమాణ స్వీకారం చేస్తారు, తాత్కాలిక 3 నెలల ముచ్చటిగా ముఖ్యమంత్రిగా ఉంటారు. ఆటోమేటిక్గా తృణమూల్ కాంగ్రెస్ చీలిపోయింది, బీజేపీ వాళ్ళని ఎమ్మెల్యేని లాగేసుకుంటుంది. దానికి కూడా బీజేపీ సిద్ధమై ఉంది. ఎట్టి పరిస్థితుల్లో బెంగాల్లో మమతా అధికారంలో ఉండొద్దు అనేది బీజేపీ తీసుకున్న స్టాండ్. కానీ ఎన్నికల టైంలో మాత్రం ప్రచార వ్యూహాలు మాత్రం బీజేపీ ఫార్ములా బాగా వర్కౌట్ అయింది. అది ఎంతవరకు వర్కౌట్ అయింది అన్న కాడే డౌట్ తప్ప బాగా వర్కౌట్ అయింది. తృణమూల్ కాంగ్రెస్ని బాగా ఎవరిని వాళ్ళని డిఫెన్స్లో నెట్టగలిగారు. చూడాలి ఫలితం ఎలా ఉంటుంది అన్నట్టు. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.